హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం కెమిస్ట్రీలోని ఇంపార్టెంట్ టాపిక్ అయిన కెమికల్ యాక్షన్స్ రసాయన చర్యలు ఓకేనా. రసాయన చర్యలలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ప్రతి ఎగ్జామ్లో రిపీటెడ్గా వస్తున్న ప్రశ్నలు మరియు ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలను ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చాలా జాగ్రత్తగా నీట్గా వినండి ఓకేనా. దయచేసి నీట్గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. CaCO3 కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఏమైంది ఇక్కడ? CaOగా అంటే కాల్షియం ఆక్సైడ్ మరియు కాల్షియం ఆక్సైడ్గా మారి దీని నుండి కార్బన్ డైఆక్సైడ్ విడిపోయిందంట ఓకేనా. ఈ విడిపోయిన దాన్ని ఏమంటారు? ఒక రసాయన వియోగం అంటారు ఓకేనా. రసాయన వియోగం. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. CaCO3 యొక్క రసాయన నామం కాల్షియం కార్బోనేట్. ఇది ఒక సున్నప్రాయి. అంటే ఈ సున్నప్రాయిని తీసుకుని ఏం చేశారంటే వేడి చేశారు. వేడి చేసేసినప్పుడు ఏమవుతుంది? తర్వాత CaO అంటే కాల్షియం ఆక్సైడ్గా సున్నంగా మారుతుంది. ఈ సున్నంగా మారినప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలోనే కార్బన్ డైఆక్సైడ్ దాని నుండి విడిపోతుంది. ఇలా విడిపోయే ప్రక్రియనే ఓకేనా. ఈ విధంగా విడిపోయే ప్రక్రియనే రసాయన వియోగం అంటారు ఓకేనా. జాగ్రత్తగా చూడండి, అక్కడ బొమ్మలో ఉంది, క్లారిటీగా చూడండి ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భౌతిక మార్పు ఫిజికల్ చేంజ్ అనగా పదార్థం యొక్క రూపం అంటే ఆకారం, పరిమాణం, స్థితి ఇవన్నీ మారుతాయి, కానీ కొత్త పదార్థం ఏర్పడదు. అంటే తిరిగి మరి అదే పదార్థం ఏర్పరచవచ్చు కానీ కొత్త పదార్థం అయితే ఏర్పడదు. దీన్నే భౌతిక మార్పు అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మంచు ముక్కలు నీరుగా మారడం, పారాఫిన్ మైనం కరగడం, ఇనుప ముక్క అయస్కాంతంగా మారడం ఓకేనా. ఇవన్నీ కూడా భౌతిక మార్పులే. భౌతిక మార్పు అంటే ఏంది? ఒక పదార్థం దాని యొక్క రంగును, ఆకారమును మరియు దాని యొక్క పరిమాణము మారినప్పటికీ మళ్ళీ తిరిగి అదే పదార్థంగా తయారు చేయడానికి వీలుగా ఉన్న దానినే మనం భౌతిక మార్పు అంటున్నాం ఓకేనా. అట్లాంటిది ఇది మంచు ముక్కలు నీరుగా మారడం. చూసినట్లయితే మంచు ఫస్ట్ నీరుగా మారుతుంది. ఆ నీరుగా మారిన మంచు మన నీరు ఆ నీరుని ఏం చేస్తాం వల్ల మళ్ళీ మంచుగా మార్చవచ్చు. అంటే దాని రంగు, ఆకారము మారింది, దాని పరిమాణము మారింది, అయినప్పటికీ మనం ఏం చేసినాం? దాన్ని మళ్ళీ మంచులాగానే మార్చినాం. ఈ విధంగా వీలు ఉన్న పదార్థాలని భౌతిక మార్పు అంటారు ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకేనా. ఇది ఒక్కటి మీకు అర్థమైందంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా. భౌతిక మార్పు ఏంటంటే మీరే స్వయంగా చెప్పేస్తారు ఓకేనా. ఇనుప ముక్క అయస్కాంతంగా మారడం చూడండి. ఇనుప ముక్క అయస్కాంతంగా మారింది, మళ్ళీ తిరిగి ఇనుప ముక్కగా మారుతుంది. అట్లా వేడి చేయడం ద్వారా కానీ సుత్తితో కొట్టడం ద్వారా కానీ దాని అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది కదా, కోల్పోయి మళ్ళీ ఇనుప ముక్కగా మారుతుంది. అంటే అదే పదార్థ స్థితికి వస్తుంది. ఇలాంటి మార్పునే భౌతిక మార్పు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రసాయన మార్పు. రసాయన మార్పు అనగా ఒక పదార్థం యొక్క రసాయన కొత్త లక్షణాలతో పూర్తిగా భిన్నమైన కొత్త పదార్థాలు ఏర్పడటం. ఇది సాధారణంగా తిరిగి మార్చలేని శాశ్వత ప్రక్రియ. ఒక్కసారి మారిందనుకో తిరిగి మళ్ళీ దాన్ని అదే పదార్థ స్థితిలోకి మార్చలేము. ఇటువంటి మార్పునే రసాయన మార్పు అంటారు ఓకేనా. భౌతిక మార్పు కొద్దిగా ఆపోజిట్గా ఉంటుంది. చూడండి ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. ఒకటి, చెక్కను కాల్చడం, పాలను పెరుగుగా మారడం. చూడు ఇక్కడ చూడు, ఒక చెక్కను తీసుకొని కాల్చినాం, కాల్చిన తర్వాత ఏమవుతుంది? అది బొగ్గుగా మారుతుంది. ఆ బొగ్గుగా మారినప్పుడు ఏమవుతుంది? దాని రంగు మారింది, భౌతిక మార్పు లెక్కనే దాని ఆకారం కూడా మారింది. కానీ తిరిగి మళ్ళీ దాన్ని చెక్కగా మారుస్తామా అంటే మార్చలేము. ఈ విధమైనటువంటి మార్పుని రసాయన మార్పు అంటారు ఓకేనా. ఇంకోటి చూడండి, పాలు పెరుగుగా మారడం. పాలు పెరుగుగా మారడం అనేది కూడా ఒక రసాయన మార్పే. ఎందుకంటే పాలు పెరుగుగా మారుతాయి ఓకేనా. దాని పరిమాణం మారుతుంది ఓకేనా, దాని ఆకారం మారుతుంది. అయినప్పటికీ మళ్ళీ మనం తీసి తిరిగి మళ్ళీ అదే పెరుగును మన పాలుగా మారుస్తామంటే మార్చలేము. ఈ విధంగా మార్చలేనటువంటి మార్పులనే రసాయన మార్పులు అంటారు. భౌతిక మార్పుకు మరియు రసాయన మార్పుకున్న తేడాలను జాగ్రత్తగా చూసి ఓకేనా ఆన్సర్ చేయండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భౌతిక మార్పు అంటే ఒక పదార్థం మారిన తర్వాత మళ్ళీ తిరిగి అదే పదార్థంగా తయారు చేయడానికి వీలుగా ఉంటే అది భౌతిక మార్పు ఓకేనా. అదే పదార్థాన్ని తయారు చేయడానికి వీలు లేకపోతే రసాయన మార్పు. గంతే, ఏం లేదు అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఉష్ణగ్రాహక చర్యలలో ఉష్ణంలో గ్రహించినవి ఏమిటి అంటే క్రియాజనకాలు ఓకేనా. ఈ క్రియాజనకాలు అనేవి ఉష్ణాన్ని గ్రహిస్తాయి. చూద్దాం. ఉష్ణగ్రాహక చర్యలలో ఉష్ణంలో గ్రహించినవి క్రియాజనకాలు ఓకేనా. ఈ క్రియాజనకాలు ఏం చేస్తాయి? ఉష్ణాన్ని గ్రహిస్తాయి. అంటే ఈ క్రియాజనకాల యొక్క గాఢత లేదా ఉష్ణోగ్రత పెరిగే కొద్ది ఏమవుతుంది? రసాయన చర్య వేగం కూడా పెరుగుతుంది ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఫ్రెంచ్ శాస్త్రవేత్త అయిన లావోయిజర్. ఈయన పూర్తి పేరు ఆంటోనీ లావోయిజర్. నెక్స్ట్, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆంటోనీ లావోయిజర్. మరియు భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అంటుండు. భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు ఎవరంటే సర్ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే
సార్ ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలం నాడే పదార్థం అనేది అతి సూక్ష్మ కణాల సమ్మిళితమని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే కణాదుడు. ఓకేనా? పదార్థం అనేది అతి సూక్ష్మ కణాల సమ్మిళితం అని ప్రతిపాదించింది కణాదుడు. నెక్స్ట్, గ్రీక్ తత్వవేత్త అయిన డెమోక్రటిస్ పదార్థం అతి సూక్ష్మమైన పరమాణువులను కలిగి ఉంటుందని ప్రతిపాదించిండంట. పదార్థం అంటే అతి సూక్ష్మమైన పరమాణువులను కలిగి ఉంటుందని ప్రతిపాదించిన వాడు డెమోక్రటిస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. న్యూట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త. న్యూట్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ చాడ్విక్. జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూట్రాన్ని కనుగొన్నాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్. రుణ విద్యుత్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటున్నారు. రుణ విద్యుత్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే జేజే థామ్సన్. ఓకేనా? జేజే థామ్సన్ రుణ విద్యుత్ కిరణాలను కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. పదార్థపు అణువులలోకి బంధిక శక్తి ఏ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది? మరి ఏ రూపంలో నిక్షిప్తమై ఉంటుంది అంటే భ్రామణ శక్తి మరియు కంపన శక్తి మరియు గతి శక్తి రూపాలలో నిక్షిప్తమై ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. కిరణజనీయ సంయోగ క్రియ అనేది ఏంటి అంటే ఒక ఉష్ణగ్రాహక చర్య. ఓకేనా? కిరణజనీయ సంయోగ క్రియ అనేది ఒక ఉష్ణగ్రాహక చర్య.